మీ బ్యాగ్ మర్చిపోయారండి. సరితాదేవి గారు హీరోయిన్ కదండి? అవునండి. పోయిన వారం ఆంధ్రప్రదేశ్ కవర్ పేజ్ మీ ఫోటో చాలా బాగుందండి. ఆ సినిమా అయిపోయిందండి. అవునండి, ఇంకా ఉన్నాయండి. పెద్దింటోళ్ళయ్యా, వాళ్ళకి మళ్ళా మారుమనవులు ఉండవు. ఒకసారి మొగుడు తెలిసిన ఆడదాన్ని ఎవరు చేసుకోరు తెలుసా? ఎవరు చేసుకోకపోతే నేను చేసుకుంటాను అంతే. ఎంత పని చేస్తాడా? తడిచిపోతాడు. నా బిడ్డకి ఇంత అన్యాయం చేస్తాడా? ఊరుకో మావయ్య, ఏదో పాపం కొండడు. మరేనయ్యా, పైగా నిజమో అబద్ధమో తెలుసుకోండి. నా బిడ్డ కళాలు చూసి వచ్చాను. ఈ ఫలాలు కంటమని నరికి పోలే చేస్తాను. ఎందుకు నా పాపం కూడా కట్టుకోవడం? అతని దారి అతను చూసుకున్నాడు. ఆ సుభద్రం అంటే అతనికి ఇష్టమేమో, మనం ఎందుకు కట్టుపడాలి? అయితే ఆ ఎమ్మనే కట్టు ఊరే ఆడికంటే మంచి సంబంధం తెచ్చి నీ 3 రోజులు పెళ్లి చేస్తాను. వద్దు నాన్న, నీకు ఆ సంగతి మర్చిపో. ఎందుకురా? నా ఇష్టం, నువ్వెవడి రారాటానికి? మొగుడురా హలో, ఏ సరితాదేవి గారండి? ఇక్కడ లేరండి. నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నా. అలాగే, ఓకే ఓకే ఓకే. పండయ్య, సరితాదేవి గారా? తెలీదండి. అరే, మాటల్లోనే వచ్చేసారే. రండి రండి, మీకు 100 ఏళ్ళు ఆయుష్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? సారీ అండి,
పాత పరిచయిస్తుంది కలుసుకుందామని. ఓహో అలాగా. రేకొండ ఏమిట్రా ఇదంతా? పూచి బాగు చేయి. వెళ్ళు. అదే పర్వాలేదండి. చూడండి ఎంత అసహ్యంగా ఉందో. ఎంతసేపు రండి. ఫంక్షన్ అయిన దగ్గర నుంచి మీ అభిమానులు గేటు దగ్గరే బడిగాపులకు వస్తున్నారు. మీ తిరుగు ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలి. కొండ ఇక్కడే ఉంటాడు, మీకు కావాల్సిన చూస్తాడు. సరే నేను వస్తానండి. సీతాలు సింగారం మాలచి బంగారం సీతామలక్ష్మంతే శ్రీలక్ష్మవతారం బంగారు కొండయంటే భగవంతుడవతారం. మేడల్లో ఉండే సరితాదేవి గారికి ఈ పెంకుటిల్లలా గుర్తొచ్చిందప్ప. అదేమిటమ్మా మీరు ఆ పేరు పెట్టే పిలుస్తారు? నేను మీకెప్పుడు సీతాలి. అలా పిలవటానికి ఇప్పుడు నోరు రావద్దు. ఇప్పుడు మీరెంతో గొప్పవారు, పెద్దవారు. మా ఇంట్లో సోఫాలు కుర్చీలు లేవు, దీని మీద ఇలా కూర్చోగలరా? అదేమిటమ్మా? బాబు నిద్రపోయాడమ్మా? లేదు, సంగీతం క్లాస్కి వెళ్ళాడు. కొండే ఇంట్లో లేడమ్మా? లేడు. బాబు చాలా బాగా పాడతాడమ్మా. ఏదోనండి గాలిపాట. కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తొందరగా రావే, ఆ కళ్ళు చూసావే ఎంత బాగుంది, పడిపోతావి. అవును సుమా, ఒక్కసిన సినిమాలో ఎంత బాగా చేసిందనుకున్నావు? నువ్వు చూసేవా? వాళ్ళందరూ వచ్చింది నీకోసమే అనుకుంటాను. చాలా బాగా. తప్పండి. అరే నేను మా ఇంటికి వచ్చానేంటండి? నీకోసమే. బాబు, నీకోసం కొత్త లాగు చొక్క తీసుకొచ్చాను చూడు. అబ్బే వద్దండి. పర్వాలేదు, తీసుకోమ్మా. ఇది నీకోసం, ఇది మీ అమ్మగారి కోసం, ఇవన్నీ మీకే. థ్యాంక్స్ అండి. బాబు, నువ్వు నాతో పాటు మా ఊరు వస్తావా? అక్కడ నిన్ను పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పరిచయం చేస్తాను. నీ చేత సినిమాలో పాడించి పెద్దవాడిని చేస్తాను. నీ పాటలు పేరు రికార్డుల్లో రేడియోల్లో అన్నిట్లో మారిమోగిపోతాయి. వస్తావా? ఓ వద్దులేండి, వాడినైనా మాకు దక్కనివ్వండి. బాబు, నువ్వు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళొస్తానండి. కొంచెం ఉండమ్మా.